హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు పండు మిర్చి టమాటో నిల్వ పచ్చడి అయితే చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. నేను ఈ విధంగా పండు మిర్చిని అయితే తీసుకున్నానండి, 2 కేజీలు. వీటిని శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తడి ఏమీ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తడి అంటే అసలు తగలకూడదు. అలాగే ఒక 1/2 కేజీ టమాటాలను కూడా తీసుకున్నాను, ఈ విధంగా పెద్ద సైజు. అలాగే చింతపండు కూడా 200 గ్రాములు అయితే తీసుకున్నానండి. దీనిలో పీచు కానీ లోపల విత్తనాలు కానీ సపరేట్ చేసుకుని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పండు మిర్చిని ఈ విధంగా అయితే తుంచుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే టమాటాలను కూడా పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. అలాగే సాల్ట్ని కూడా ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. చింతపండుని కూడా తీసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఒక 200 గ్రాములు. సంవత్సరం పాటు ఉంటుందండి పచ్చడి. పక్క కొలతలతో అయితే చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. అలాగే దీనిలోకి మెయిన్ వచ్చేసి ఇది మామిడి అల్లం అండి. ఇది పచ్చళ్ళలో వేసుకునేది. ఇది ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది మామిడి అల్లం అంటే ఉండిద్ది అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసి తడేం లేకుండా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలండి, ఈ విధంగా పెద్ద సైజువి 2 తీసుకున్నాను. 2 తీసుకుని ఈ విధంగా పైన పొట్టు తీసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దీనిలోకి జీలకర్రను కూడా తీసుకోవాలి, ఒక 2 స్పూన్స్. అలాగే మెంతులు 1 స్పూను తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ఈ విధంగా ఒక మిక్సీ గిన్నెని అయితే తీసుకున్నాను. దీనిలోకి మామిడి అల్లం ఉంది కదండి, ఈ అల్లాన్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి అయితే కచ్చాపచ్చాక ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి పండు మిర్చిని కూడా వేసుకోవాలి. మనం ఈ విధంగా తుంచి పెట్టుకున్నాం కదా, ఆ పండు మిర్చిని వేసుకోవాలి. అలాగే దీనిలోకి కొంచెం ఉప్పును కూడా వేసుకొని, అదేనండి నేను కల్లుప్పు తీసుకున్నాను, వేసుకొని దీనిలోకి కొంచెం సగం వరకు టమాటాలను వేసుకొని మూత పెట్టేసి మనం ఇప్పుడైతే మరీ మెత్తగా అవసరం లేదండి, బరగ్గా అయితే మిక్సీ పట్టుకుందాము. చూస్తున్నారు కదా ఈ విధంగా. అదేవిధంగా దీనిలో కొద్దిగా చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక డబ్బాలోకి అయితే వేసేసుకుంటున్నాను. అలాగే మిగతాదంతా కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఒక 24 అవర్స్ ఇలానే వదిలేయాలండి. 24 అవర్స్ తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి ఒక 24 అవర్స్ అయితే ఈ విధంగా వదిలేస్తున్నాను. వదిలేసి తర్వాత 24 అవర్స్ తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీలోకి అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మళ్ళీ మిక్సీ గిన్నెని తీసుకొని మళ్ళీ పచ్చడిని మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి ఏంటంటే 2 స్పూన్ల జీలకర్ర, అలాగే 1 స్పూను ఆవాలు, మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు, ఈ 3 కలిపి ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలండి. మిక్సీ గిన్నెలోకి వేసుకుని ఈ మసాలాను కూడా ఈ పచ్చడిలో వేసుకొని మరొకసారి అయితే మిక్సీ పట్టుకుందాము. మరీ ఎక్కువ కాదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుని మొత్తాన్ని అయితే తీసేసుకుని మళ్ళీ అదే బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. జాడీలో పెట్టుకుని ఉంచుకుంటే బయట మనకి 1-2 సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి కొంచెము తాలింపు అయితే వేస్తున్నానండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఈ విధంగా తాలింపు వేసుకుంటే సరిపోతుంది. బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. వేయించుకొని దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అయితే మాత్రం, సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుంది. ఈ విధంగా కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు మనం కొంచెం తీసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చడిని, పండుమిర్చి పచ్చడిని, దాన్ని ఈ తాలింపులో వేసుకుంటే పండుమిర్చి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసేయండి. చాలా సింపుల్ అండి. ఈ విధంగా పక్కా కొలతలతో అయితే చేశాను. ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇంతే రండి, రెడీ అయిపోయింది పండుమిర్చి టమాటా పచ్చడి అనేది.
చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఈ విధంగా పచ్చడిని అయితే రెడీ అయితే అయిపోయింది, పండుమిర్చి టమాటో పచ్చడి అనేది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి పండుమిర్చి అనేది మనకి బాగా దొరుకుతాయి అన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా చూస్తున్నారు కదా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం రైస్లోకి ఈ పచ్చడిని వేసుకుని, అలాగే ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని రెండు కలుపుకొని తింటే అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్ అయితే. వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. ఈ విధంగా రైస్లో కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. నెయ్యి వేసుకొని కానీ తిన్నారంటే అబ్బాయి ఇంకా అసలు వదిలిపెట్టరనమాట ఈ పచ్చడిని. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. చేసుకొని తింటే మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఈ ముద్ద చూస్తే మీకు నోరు ఊరుతుంది కదా. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి హ్యాపీగా తినేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.